వేస్తాడు రాజుగానే. రాజు ఏం చేసిందంటే రాజు చేయలేదు, తన మంత్రులు రాజుతో చేయిస్తాడు. మన రాజ్యంలోనే మిమ్మల్ని పూజించకుండా ఎవరెవరో పూజిస్తారు అని చెప్పారు రాజుతో. రాజు మాయలో పడిపోయి ఒక పెద్ద చట్టం ప్రవర్తించాడు. చెప్పాడు అందరికీ, ఇక నుంచి రాజ్యంలో నన్ను తప్ప ఇంకా వాళ్ళే పూజించకూడదు, ప్రార్థన చేయకూడదని అందరూ అలాగే చేశారు. కానీ దానియలు మాత్రం అలా చేయలే. ఎందుకంటే దానియలకు తెలుసు నిజమైన దేవుడు రాజు కాదు యేసు ప్రభు అని. దానియలు దగ్గరికి ఒకసారి చెప్పారు వచ్చి ఆయన. అప్పుడు ఆ మంత్రులందరూ కలిసి దానియల్ని ఏదో చేయాలని చెప్పేసి ఆ దానియల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తనని పట్టుకొని సైనికులతో తన మీద తెచ్చారు. తెచ్చి రాజు ముందు నించబెట్టారు. నించబెట్టి నించబెడితే అప్పుడు రాజు ఆజ్ఞిస్తాడు కదా, రాజు ఏం చేయలేడు. ఇంకా పట్టుకెళ్ళి సింహంలో అడిగాను అన్నారు. అప్పుడు రాజు దానియేలు పట్టుకెళ్ళి పడేశారు. దానియేలు పట్టుకెళ్ళి సింహంలో దానియేలు పట్టుకొని సింహంలో అడిగాడు. అప్పుడే దానియేలు దేవుడిని ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి ప్రార్థన చేసి కూడా ప్రేర్ చేసే సింహాలన్నింటిలో కుక్కలు అయిపోయాయి. సింహాలు ఇంకా సింహాలే కాదా కుక్కలలో ఉంది. దేవుడు దానికి సాయం చేసాడు. దేవుడిని పంపించి సింహాలన్నింటినీ కుక్కలలో చేస్తాడు. మార్చలేదు, స్వభావాన్ని మార్చాడు. అలాగా అంటే రాజు ఏ చట్టాన్ని ప్రవర్తించాడు చెప్పాడు అందరికీ. రాజు చెప్పాడు కదా, దానియేలు అందులో వాడేశారు పట్టుకెళ్ళి. సింహాలు అలాగైపోయి కుక్కలాగా అయిపోయినాయా? స్వభావాలు కుక్కలాగా అయిపోయినాయి, అవే కుక్కలాగా అయిపోలేదు. కుక్క పిల్లలా కూర్చుని పడేది చెప్పండి.